మహాదేవ రానున్న కాలంలో భూమి మీదొక మహాఘోరం సంభవించబోతోంది. దానిని మీరు ఎలా అయినా ఆపాలి మహాదేవ. వద్ద రానున్న కాలంలో విద్యలు కారణ జన్ములు జన్మిస్తారు. వాళ్ళు నా త్రిశూలం ధవ్రా ఈ భూలోకాన్ని రక్షిస్తారు. త్రిశూలానికి రక్షకుడిగా నా వాసుకి ఉంటాడు. అతనే చూసుకుంటాడు. సంవత్సరాలుగా ఈ గుడిలో దీపం వెలగటం లేదు. ఏంటో శివ ఏ లీలా చేస్తున్నారు. ఏంటి అయ్యా? నేను ఎక్కడో చూసినట్టుంది, అందుకే వచ్చాను. ఎవరయ్యా నువ్వు? నేను కూడా ఎక్కడో చూసినట్టుంది. ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను ఎవరని అడుగుతావా? పిచ్చోడిలా. నాకు గుర్తు రావడం లేదు, కానీ మీరు ఎవరన్నా ముఖ్యమైన వాళ్ళ అనిపించింది. అందుకు రోజు శివుడికి సంబంధించిన కళలు వస్తున్నాయి. అందులో నువ్వున్నావు. అందుకే ఇలా అనిపించింది. ఏంటి నీకు కూడా? అంటే నా కళలో కనిపించేది నువ్వే? నాకు తెలిసిన ఒక అఘోరి ఉన్నారు. ఆయనని అడుగుదాం. శివుడు కల్లోకి రావడం, నిన్నను చూపించడం ఏంటో అని. సరే, కొన్ని రోజులుగా నాకు ఇతను అలా ఆ పరమేశ్వరుడు కల్లో కనిపిస్తున్నారు అయ్యా. దానికి ఏమిటి అర్థం? గౌనయ్యా, ఇతనికే కాదు నాకు కూడా. కానీ నా కలలో ఇతను అలాగా ఆ పరమేశ్వరుడు కలలో కనిపిస్తున్నారు. నాకు ఏం అర్థం కావటం లేదు. మీరు సమాధానం చెప్పాలి అయ్యా. మీరిద్దరు ఆ శివుడి చేత ఎంచుకోబడ్డారు. మీకు సమాధానం కావాలంటే మీరు ఆ కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాలి. అక్కడే మీకు సమాధానం దొరుకుతుంది. Energy core stable. Sync rate at 98%. Armor panels are locking in. Final calibration running now. It's here. Sir, the suit you envisioned. Designed and programmed exactly as you asked. It's ready. And it's stronger than anything we've built before. Good. Does this suit have the capacity to control cosmic energy and radiation? Yes. All because of that stone in his chest. It's a fragment of a cosmic crystal. It draws in straight particles. అని దాని లుక్ అండ్ షేప్ ని ప్రతిసారి చేంజ్ అవుతున్నది. ప్రతి మిషన్ కి వేరే డైనమిక్స్ ఉంటాయి. అందుకే కవచం కూడా తాను తగినట్టు మార్చుకుంటుంది. ఈ స్టోన్ రియాక్టర్ దానికి మీరు వెళ్లే ప్లేస్ కూడా చాలా అబ్నార్మల్ ప్లేస్. కైలాస్ పర్వతం కింద ఉన్న గుహలోకి మీరు వెళ్ళాలి. అంత తర్వాత
అలాగే అక్కడ స్ట్రేంజ్ గా ఉన్న విషయం ఏంటంటే అక్కడ ఏదో ఒక విచిత్రమైన క్రియేచర్ ఉన్నట్టు సిగ్నల్స్ వస్తున్నాయి. ఇంకా ఆ పాయింట్ లో గ్రావిటీ అనేది వర్క్ అవ్వడం లేదు సార్. లేదు. అవును సార్, ఒక పాయింట్ లో మాత్రమే లేదు. సైన్స్ కి కూడా సమాధానం దొరకని ప్రశ్నలా ఉంటుంది అది. కానీ ఈ సూట అట్మాస్ఫియర్ కి తగ్గట్టు మార్చుకుంటుంది సార్. అక్కడ మాకు తెలిసిన సమాచారం ప్రకారం అక్కడ పూర్తి గ్యాస్మిక్ ఎనర్జీతో ఒక త్రిశూలం ఉన్నట్టు తెలిసింది. అఫ్ కోర్స్ మీరు వెళ్తున్నారు కదా దానికి కోసమే. కానీ ఏ ల్యాబ్ లో కూడా చేంజ్ అయిందండి. ఆ సూట్ కోసమే. సూట్ కి కావాల్సిన అట్మాస్ఫియర్ లోకి ల్యాబ్ కూడా చేంజ్ అయ్యేలా డిజైన్ చేశాం. Final sequence is ready when you are. Good. Then let's wake it. సంభాల్కే. ఏంటి ఇది? ఎంత ఉంది? ఏంట్రా ఇది? పాత పాము చర్మం అంతే 100 అడుగులా ఉంది. పెద్ద పాము ఇక్కడ ఎలా బ్రతుకుతుందిరా? ఇది ఒక యాంటీ గ్రావిటీ కేవైనా ఇది భూమి మీద ఎలా? పెట్టుకో ఒకటి. మనం కైలాస పర్వతం కింద ఉన్నామంటే కైలాసుడి పాదాల కింద ఇక్కడ ఎలా అయినా ఉండొచ్చు. యాంటీ గ్రావిటీ కేవ్ అయితే మనం ఎందుకు అని గాలిలోకి ఎగరటం లేదు. జన్మలో అని గుర్తు పెట్టుకో. మన శివుడికి కావాల్సిన వాళ్ళం కనుక మనకు ఏమి జరగదు. సరే పడా, అక్కడ ఏదో దారి ఉంది. చూడు ఆ వెలుగు, ఇదే శివుడి త్రిశూలం. ఎవరా కొట్టింది? మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేము ఆ త్రిశూలం కోసం వచ్చాం. అవును, అలాగా మీకు త్రిశూల్ కావాలా లేదా మీ ప్రాణాలు? ఆలోచించుకోండి. చూసుకుందాం. త్రిశూలం కోసం వచ్చాం. త్రిశూలం తీసుకుని వెళ్దాం. ఇప్పుడు ఎలా త్రిశూలం వాడి సొంతం అయ్యేలా ఉంది?
మనం ఏం చేయలేను. అంత అయిపోయింది. That noise, where's it coming from? There. A new opening. Wasn't here before. Let's see what you're hiding. ఎలారా ఆ త్రిశూలన్నీ వాడు తీసేసుకున్నాడు? నీకు ఎక్కడా కాదు. పైకి వెళ్దాంరా. వాడిని ఆపాలి. I can't see him. It's like the mountain just split the air. Stay back. The fox, it's closing us off. Keep your line on. If he moves, we won't know.